హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఒక క్రీమ్ చూపిస్తాను అనమాట. అది ప్రతి ఒక్కరు లేడీస్ దగ్గర ఉండాల్సిందే. టీమ్ యూస్ అని చెప్పేసి అడిగితే మనకి ఎక్కడైనా అపోలోలో ఇస్తారనమాట. అసలు ఎందుకు ఈ క్రీమ్ యూజ్ అవుతుందో చెప్పనా? మేము 1 మంత్ ముందు తమిళనాడు వెళ్ళామన్నమాట. అక్కడ టెంపరేచర్స్ హెవీగా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ చెవి వెనకాలనేది బాగా చీమ్ పట్టినట్లు పుండైనట్లు అనిపించింది. నాకు మామూలుగా టెంపరేచర్స్ రైజ్ అయితే బాడీ అనేది వంటదనమాట. సో గోల్డ్ ఇయర్ రింగ్సే వేసుకొని ఉన్నాను, అయినా కానీ వంటలేదు. మొత్తం పుండులాగా వచ్చేసింది. ఎప్పుడైనా అలాగ వస్తే నేను జస్ట్ పౌడర్ వేసేదాన్ని, తగ్గిపోయేది. సో సేమ్ అలాగే వచ్చిందేమో అనేసి అనుకున్నాను, కానీ కాదండి. 1 మంత్ నుంచి నేను చాలా ఇబ్బంది పడినాను. అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంట. తర్వాత నేను గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేశాను, ఇలా తగ్గట్లేదు ఎందుకు అని చెప్పేసి. నేను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఒకసారి మనకి చెవుల దగ్గర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంట, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ మనం వాడే సోప్స్ వల్ల కానీ. అది ఒకవేళ తగ్గకపోతే యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ ఉంటాయి, యూజ్ చేస్తే తగ్గుతుంది అని చెప్పేసి చూశాను నేను. ఫస్ట్ నేను అపోలోకి వెళ్ళేసి వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నాకు ఈ క్రీమ్ సజెస్ట్ చేశారు. చివరింగులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, చివరింగులు లేకపోయినా కానీ, చెవి వెనకాల ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా అనిపించినా కానీ అపోలోకి వెళ్ళి టీమ్ యూస్ అనేసి అడిగితే ఇస్తారంట. లేకపోతే ఇక్కడ మొత్తం నేమ్తో సహా మెన్షన్ చేసింది చూడండి ఆయింట్మెంట్. ఇది వాడితే 2 to 3 డేస్లో తగ్గిపోయింది. ఇప్పుడు 3 డేస్ నుంచి వాడుతున్నాను. నాకు అది మొత్తం పొక్కులాగా కట్టింది, ఊడిపోయింది. ఇంతకుముందు ఏంటంటే పొక్కులాగా కట్టేది కానీ అది ఊడి మళ్ళీ చీమ్ పట్టేది. ఈ ఆయింట్మెంట్ అప్లై చేసిన తర్వాత పొక్కు అనేది ఊడిపోయి స్కిన్ అనేది నార్మల్గా అయింది. ఈరోజు చిన్న ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను అనమాట. బాగుంటే తర్వాత గోల్డ్ పేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ క్రీమ్ ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఉంచుకోండి, బాగా యూజ్ అవుతుంది. పానిక్ అవ్వకండి. అట్లా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గకపోతే అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.